ఈ వీడియోలో మనం కెన్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాము. యూసేజ్ వచ్చి మనకు ప్రస్తుతం ఒక పని చేయగలిగే సామర్థ్యం ఉందా అని అడుగుటకు కెన్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ చెబుతూ ఉంటాము. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే కెన్ హెల్పింగ్ వెర్బ్, కెన్ అనేది ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ వెర్బ్ 1 మెయిన్ వెర్బ్ ఇది ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ కెన్ అనేది మొదటగా రాసుకోవాలి. ఇది హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్టు ప్రొనౌన్స్ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఇక్కడ సబ్జెక్టు ప్రొనౌన్స్ ఏమొచ్చినప్పటికీ కూడా ఇక్కడ కెన్ అనే హెల్పింగ్ వెర్బ్ను రాయవలసి ఉంటుంది. ప్లస్ వెర్బ్ 1 యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే ఆస్క్ అడుగుట, బీట్ కొట్టుట, క్యాచ్ పట్టుకొనుట, డూ చేయుట, ఈట్ తినుట, సీ చూచుట. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్గా చేద్దాము. కెన్ ఐ డూ నేను చేయగలనా, కెన్ వి సింగ్ మేము పాడగలమా, కెన్ యూ సీ నీవు చూడగలవా, కెన్ దే ప్లే వారు ఆడగలరా, కెన్ హీ రైట్ అతను వ్రాయగలడా, కెన్ షీ గో ఆమె వెళ్ళగలదా, కెన్ ఇట్ జంప్ అది లేదా ఇది దూకగలదా. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ కెన్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలనే దాని గురించి మీరు పూర్తిగా తెలుసుకోగలుగుతారు. ఇక్కడ ఒక నోట్ ఉంది. ఆల్ఫాబెట్ అనగా వర్ణమాల, అక్షరమాల అని అంటాము ఇంగ్లీష్లో. ఆల్ఫాబెట్స్ అనగా లాంగ్వేజెస్ అని అర్థం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.